విద్యుత్ ఛార్జీలు పెరిగితే టీడీపీ చోద్యం చూసిందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి. ఈఆర్సీ ముందు టీడీపీ తన అభ్యంతరాలను ఎందుకు చెప్పలేదని మైసూరా నిలదీశారు. రిలయన్స్ గ్యాస్ ఇస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండేవే కాదన్నారు. సబ్ఛార్జీల రూపంలో 3 మార్లు రెగ్యులేటరీ కమిషన్ విచారణ జరిపించింది. 1 మారు కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు సబ్ఛార్జీలు విధించేదానికి, సబ్ఛార్జీ పెంచేదానికి ఎనర్జీ పెరిగిందని, ఎనర్జీ ఛార్జీలు పెరిగిందని చెప్పి మీరు రెగ్యులేటరీ కమిషన్ విచారణ జరిపితే మీ పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున 1 మారైనా కానీ, 1 మిత్రమైనా వచ్చి అభ్యంతరాలు చెప్పినారా అని చెప్పి అడుగుతున్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఏమిటి? ఈ విలువ రోడ్ల మీద కూర్చొని మేమేదో ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తామని అంటున్నారే. మరి కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి అంత మాత్రమే చేస్తున్నారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఈ విద్యుత్ శక్తి ఛార్జీలు పెరగకూడదు, ఈ ప్రజలకు భారమని మీరు మనస్ఫూర్తిగా నమ్మింటే ఎందుకు రెగ్యులేటరీ కమిషన్ ముందు వచ్చి మీ అభ్యంతరాలు చెప్పలేదని అడుగుతున్నాను.